వెనక్కి తీసుకునే విధంగా చేస్తే మేము కూడా హర్షిస్తాం. రైట్. వెంకటేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఉక్కు సంకల్పం, ఆంధ్రలో ఉక్కు సంకల్పం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుతుంది అనేది మెజార్టీ ఆంధ్రుల అభిప్రాయంగా ఉంది. మళ్ళీ వస్తాను, దయచేసి ఆగాలి మీరు. మనతోటి జ్యోత్స్న గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి. సో మొత్తానికి ఉక్కు సంకల్పం నెరవేరాలని ఆంధ్రులందరూ కూడా కోరుకుంటా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి, సహాయ మంత్రి ఇద్దరు కూడా ఈరోజు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్యటన అయితే చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ సమీక్షించే అధికారులతో సమీక్షలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఏ మేరకు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మేడం? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇవాళ జరుగుతున్న దాని గురించి అయితే ఒకసారి నేను లెట్ మీ గివ్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇవాళ ఉక్కు శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, అలానే సహాయ మంత్రివర్యులు మీరు అన్నట్టుగా అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ బేసిక్ గా అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని సమీక్ష చేస్తున్నారు. అలానే ఆర్థిక స్థితిగతులను కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళ రోజున మాట్లాడుతున్నారండి. అది ఒకసారి మనం గమనించుకోవాలి కదా. ఏదో మనం ఏమంటారంటే గాల్లో రాయేసేసామా అయిపోయిందా అన్నట్టు కాకుండా, ఫస్ట్ థింగ్ ఒక ప్రాపర్ మెథడాలజీలో ఎస్ ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటి, ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ అసలు ఇష్యూ ఎక్కడుంది, నిజంగా కూడా ఏదైతే అమ్మేస్తున్నారు అని అంటున్నారో దానికి సంబంధించినటువంటి రూట్ కాజ్ ఎక్కడుంది, దాన్ని మనం ఏ రకంగా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను, ఇందాక తిరుపతిరావు గారు కూడా మాట్లాడారు, నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం. సో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా దెర్ ఈజ్ అన్ ఆప్షన్. ఒకటి ఏంటి అని అంటే, ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు పడింది కదా బ్రహ్మనాయుడు గారు. అవును, ఇప్పటి వరకు అయితే అసలు కనీసం ఆ స్టెప్ కూడా పడినటువంటి పరిస్థితులు చూసాం కదా గత 5 సంవత్సరాలు. అదే 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ ఆపింది అనేది ఇక్కడ వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు. సరే, నేను ఇప్పుడు నాకు తెలిసి వెంకటేష్ గారు, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయితే కాదనుకుంటా, నాకు తెలియదు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. కానీ ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మరి మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక సగటు ఆంధ్రుడిగా మాట్లాడుతున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా మాట్లాడుతున్నారా నాకు తెలియదు. కానీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అయితే ఇవ్వండి. నేను ఇప్పుడు నా ప్రభుత్వం ఉందో ఇంకో ప్రభుత్వం ఉందో అని కాదు, నేను ఇవాళ ఆ మంత్రి ఎందుకు వచ్చారో చెప్తున్నాను. నేనేం తక్కువని అయిపోయిందండి మా ప్రభుత్వం ఉందండి మేము ఆపేస్తున్నామండి లేకపోతే ఆపట్లేదండి అని మేమేం చెప్పట్లేదు. సింపుల్ గా చెప్తున్నాం, అది అందరి ఆశయం. మేము ఆ రోజున మాటిచ్చున్నాము, ఇవాళ కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే మేము ఆంధ్రుల పక్షాన విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల హక్కు, ఖచ్చితంగా కాపాడుకుంటాం, ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకుంటామని ఆ రోజున చెప్పాం కదా బ్రహ్మనాయుడు గారు. నిజంగా మీకు గుర్తుంటే ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఏ విధమైనటువంటి పోరాటాలు చేశారు దాని మీద అనేది కూడా మనందరం చూస్తున్నాం కదా. అవును, ఈరోజు ఆయన కూడా కేంద్ర మంత్రితోటి కలిసి సమీక్షలు పాల్గొన్నారు. డెఫినెట్ గా. ఎందుకంటున్నా అంటే మేమేదో ఏమంటారు అని అంటే వీళ్ళలాగా ప్రతిదాన్ని రాజకీయం చేయాలని కాదు. మేము చాలా క్లియర్ గా ఆ రోజు చెప్పాను, దీనికి దెర్ ఈజ్ అన్ ఇమోషనాలిటీ అటాచ్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఒక భావోద్వేగాలు అటాచ్డ్ గా ఉన్నాయండి విశాఖ ఉక్కుకు సంబంధించి. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి, అది కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా. అంతకు ముందర మోదీ సర్కార్ ఉంది, ఇప్పుడు కూడా మోదీ సర్కారే ఉంది. సో ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే మనం పనిచేయాలి అనేటువంటిది ఆ రోజున మేము పెట్టాం. లక్కీగా ఇవాళ మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా కూడా ఉన్నాము. ప్రభుత్వంలో మీకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి ఒక అడుగు అనేటువంటిది వాళ్ళ ముందరికి వేసాం. ఆర్థిక స్థితిగతులని సమీక్షించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాము. ఇవాళ మంత్రి గారు వచ్చారు అక్కడికి. ఇవాళే ఏదో డమ్మని ఒక అయిపోయింది మేము ఇచ్చేయట్లేదు అనేటువంటి ఒక డెసిషన్ వస్తుందని కాదండి. బట్ వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ అంట. ఎందుకో చెప్తాను, వాళ్ళు నవ్వినా సరే నేను ఎందుకో చెప్తాను. ఇప్పుడు పోలవరానికి సంబంధించి కూడా వీళ్ళు ఇలానే చేశారు కదా బ్రహ్మనాయుడు గారు, చేశారు కదా. 5 సంవత్సరాల పాటు తీసి అటకెక్కి మూట కట్టేసి పక్కన పెట్టారా లేదా పోలవరాన్ని? మేము వచ్చిన తర్వాత పోలవరం మీద ఒక సమీక్ష చేస్తే ఎంత విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయండి. మీరే ఎందుకంటే లెట్ మీ కంప్లీట్. సో ఇవాళ రోజున అందులో ఇప్పుడు ఆ రోజున ఎన్నికలకి ముందర అమిత్ షా గారు వచ్చినప్పుడు ఏమన్నారు, 2 సంవత్సరాల్లో మేము పోలవరం కంప్లీట్ చేస్తామండి అని అన్నారు. వాస్తవమా కదా?
అన్నప్పుడు ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ సమీక్ష చూసామో విషయం ఎలా ఉండిందండి? గ్రౌండ్ లెవెల్ సమీక్ష వరకు వచ్చేటప్పటికి అసలు ఎంత ఎంత దారుణమైనటువంటి విధ్వంసం చేశారో కనపడింది కదా అక్కడ. అంతర్జాతీయ నిపుణులతో సహా వచ్చి చూశారు కదా. సో నౌ ప్రాబబ్లీ ఇట్ మైట్ టేక్ 3.5 to 4 years అనేటువంటి ఒక పరిస్థితి కనపడుతుందా లేదా? బట్ వి స్ట్రక్ టు అవర్ ప్రామిస్ కదా. లేదు, పోలవరాన్ని మేము కంప్లీట్ చేస్తామని చేసి చూపిస్తాం బ్రహ్మనాయుడు గారు. అందులో డౌట్ లేదు, అందులో డౌట్ అస్సలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. ఏమండి? ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే మేము ప్రజలకు మాట ఇచ్చి వచ్చినాం బ్రహ్మనాయుడు గారు. మేము ప్రజలకి ఒక మాట ఇచ్చి వచ్చినాం అధికారంలోకి. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఏమంటారంటే డిఫికల్టీస్ కూడా మేము ప్రజలకు చెప్పాలి కదా. అందుకే కదా శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నాం, అందుకే కదా స్థితిగతులను చెప్తున్నాం. ఇది ఒరిజినల్ పరిస్థితి. ఇప్పుడు అమరావతి ప్రాంతాలను కూడా చూసుకోండి, ఒరిజినల్ పరిస్థితి ఇది అని చెప్పామా లేదా? విత్ నెంబర్స్ చెప్పామా లేదా? విద్యుత్ కి సంబంధించి కూడా నేను శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఇది ఇప్పుడు పరిస్థితి అని చెప్పామా లేదా? సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఉక్కు కర్మాగారానికి సంబంధించి కూడా విశాఖ ఉక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేటువంటిది లెట్ ది సెంట్రల్ గవర్నమెంట్ గివ్. బ్రహ్మనాయుడు గారు దే విల్ అండ్ అగైన్ వాళ్ళు ఇచ్చాక ఏదో ఉంటుంది అని కాదు. ఎస్, ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండానే మేము చూసుకుంటాము. అది మా ప్రామిస్. మేము ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తామనే చెప్తున్నాం. మేము ఎక్కడా వెనకం చేయట్లేదు. వాళ్ళు దానికి ఏమంటారు అని అంటే వాళ్ళకి అనుగుణంగా ఏమన్నా వాళ్ళు మరల్చుకొని మాట్లాడితే మేమేం చెప్పండి. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ రాసింది అంటున్నారు. అవునండి, అందులో ఎంత ఎంత ఫేక్ మాటలు ఉన్నాయి చెప్పండి. మీ దగ్గర కూడా అది ఆ కాపీ ఉంది కదా బ్రహ్మనాయుడు గారు. అంత అంత ఫేక్ ప్రచారాలు చేస్తా ఉంటే వీళ్ళకి జనాలు నిజంగా కూడా, నేను ఇప్పుడు రాజకీయంగా ఒక మాట మాట్లాడాలి బ్రహ్మనాయుడు గారు. ప్రజలు ఇవాళ రోజున వీళ్ళని నువ్వు ఫేక్ అబద్ధాల ప్రచారం చేసావు, నువ్వు దొంగ హామీలు ఇచ్చావు, అబద్ధపు హామీలు ఇచ్చావు, నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టావనే కదా వాళ్ళ 151 నుంచి 11 ఇచ్చేశారు. అయినా సరే ఫేక్ ప్రచారాలు అబద్ధ ప్రచారాలు ఆపమంటారు. ఎందుకంటే మొన్న కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినప్పుడు ఏంటో మీరు చూడండి, వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజెస్ లోనే టీటీడీలో వాటా అడిగేశారు, ఇంకోటి అడిగేశారు, దానికి ఒప్పేసుకున్నాడు, తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. బుద్ధుండక్కర్లేదు బ్రహ్మనాయుడు గారు. చర్చలు కూడా నడిపారు కదా, టీటీడీలో సగం ఆట ఇచ్చేస్తున్నారు, పోర్టుల్లో సగం ఇచ్చేస్తున్నారు, ఏపీ సగం. నేను అసలు అంటే నేను ఒక విషయం చెప్తా, వీళ్ళలాగా బిర్యానీ మీటింగ్లు చేపల పులుసు మీటింగులు కాదు కదండి పెట్టుకుంది. బాజాప్తా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సహా మంత్రులతో సహా ఒక మీటింగ్, ఒక ప్రతినిధుల బృందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధుల బృందం హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్, 2 బృందాలు కూర్చొని మాట్లాడిన తర్వాత మంత్రులు ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి మంత్రులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవి డిస్కస్ చేసాం, ఇది జరిగింది అని చెప్పిన తర్వాత కూడా నిస్సిగ్గుగా వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లలో, వాళ్ళకి సంబంధించినటువంటి ఛానళ్లలో, వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ అఫీషియల్ పేజెస్ తో సహా తాకట్టు పెట్టేశారని అబద్ధాలు మాట్లాడితే పెట్టారు అనేది పక్కన పెడితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కూడా చెప్పలేనటువంటి భాషతోటి చర్చా వేదికలో ఒక విషయం చెప్తాను. నేను అందుకే ఇప్పుడు వెంకటేష్ గారు వాళ్ళ అధికార ప్రతినిధి అవునా కాదా అని నేను అడిగాను. ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధులు అంటే వాళ్ళతోటి మేము చర్చల్లో కూర్చోవాలంటే నిజంగా కూడా మాకు సిగ్గేస్తుందండి. మాకు సిగ్గేస్తుంది నిజంగా. ఎందుకు అని అంటే వాళ్ళు అంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఛానళ్లలో కూర్చొని. సో డెఫినెట్ గా ఇవాళ రోజున ఎస్ దెర్ షుడ్ బి అ హెల్దీ డిస్కషన్. వెంకటేష్ గారు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తాను. నేను ఇప్పుడు నిజంగా కూడా అప్రిషియేట్ హిమ్. నేను మాట్లాడేటప్పుడు సార్ ఒక 2 నిమిషాలు ఆగండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు అంటే ఆయన ఆగారు. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ అ డిబేట్ షుడ్ గో ఆన్, దట్ ఈస్ హౌ అ డిస్కషన్ షుడ్ గో ఆన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి, మేము వాటిని నివృత్తి చేస్తాం, లేదా మాకేదన్నా ఉంటే కూడా మిమ్మల్ని అడుగుతాం. అలా ఏం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను, వి స్టాండ్ బై అవర్ టర్మ్స్. తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అండ్ ఆల్సో కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరపకుండా కాపాడుకునేటువంటి బాధ్యత మాది.